చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా కొద్దిమందితో కలిసి రోజు ప్రార్థన చేయడం, పాడడము, స్తుతించడము, వాక్యాలు ధ్యానించుకోవడం ద్వారా దేవుడు చేసినటువంటి కొన్ని గొప్ప కార్యాలు. కొద్దిమందితో కలిసి సహవాసంగా కూర్చొని వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ గ్రూప్లో సెల్లులో కలుసుకొని ప్రార్థనలు చేయడం ద్వారా దేవుడు చేసిన కార్యాలు. స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి అని. ఆ గ్రూపులో ఒక సహోదరునికి వ్యాపారం జరగక చాలా ఇబ్బందులు పడేవాడు. అతడు వ్యాపారం చేసేటప్పుడు ఆ టౌన్ అంతా తిరిగేవాడు. ఎంత తిరిగినా, వీధులు తిరిగినా వ్యాపారం జరగక ఎంత ప్రయాసపడినా, ఆశించిన రీతిగా ఎంత ప్రయాసపడినా తనకేమి దొరక్క, సరుకు సేల్ అయ్యేది కాదు. ఎంతో కష్టముతో మధ్యాహ్నమైన, సాయంకాలమైనా కూడా వ్యాపారం అయ్యేది కాదు. తిరిగి చాలా అలసిపోయేవాడు. ఆశించింది దొరికేది కాదు, వెదికేది దొరికేది కాదు. అప్పుడు ఈ గ్రూపులో అందరము కలుసుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేశాం. ఆ సహోదరుడి వ్యాపారం గురించి కూడా ప్రార్థన చేయడం అనేది జరిగింది. అతను కూడా దేవుని వాక్యాన్ని విన్నాడు, ప్రార్థనలో ఏకీభవించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినాడు, ప్రభు వైపు చూసినాడు. పరిస్థితుల వైపు చూడకుండా మనస్ఫూర్తిగా ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఎంతో ప్రయాసపడిన వ్యాపారం జరగని అతని జీవితంలో అతను ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, ఆమె గ్రూపులో కలుసుకొని ప్రార్థన చేయడం ద్వారా నాకు వ్యాపారం బాగా జరుగుతుంది, ఈరోజు మంచి లాభం వచ్చింది, తొందరగా నాకున్న సరుకు అంతా సేల్ అయిపోయింది, బాగా వ్యాపారం జరిగిందని అతను సాక్ష్యం ఇచ్చాడు. దయచేసి ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో మీరు ఎక్కడ ఉన్నా వ్యాపారం జరగడం లేదని బాధపడుతున్నారా? ఆశించింది దొరకడం లేదని, వెదికేది దొరకడం లేదని, ఎన్ని చోట్ల వెళ్ళి తిరిగినా వ్యాపారం కావడం లేదన్న దిగులుతో, వ్యసనంతో ఉన్నట్లయితే మిమ్మల్ని అందరినీ వాట్సాప్ గ్రూప్లోకి ఆహ్వానిస్తున్నాం. కామెంట్లో మీ ఫోన్ నెంబరు, మీ పేరు, ఊరు పెట్టండి. మీ సమస్య, మీ కొరకు ఫోన్ చేసి మీ సమస్యల కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దయచేసి ఈ గ్రూప్ చూస్తున్న మీరందరికీ మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించి ఆ మేలులు, స్వస్థత, విడుదల పొందుకునేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దయచేసి సిద్ధంగా ఉన్నట్లయితే కామెంట్లో మీ నెంబరు, అడ్రస్సు, మీ సమస్య పెట్టండి. మీ కొరకు ప్రార్థిస్తాం, ఫోన్ చేయిస్తాము. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యము జరిగిస్తాడు. దేవుడు మేలు చేస్తాడు. ఆమేన్.